श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सांख्य कर्म ज्ञान कर्म वैराग्य योगः। अशोच्यानं वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति పండితాః। నీవు దుఃఖించనవసరం లేని దానికై దుఃఖిస్తున్నావు, పైగా ప్రజ్ఞావంతుని వలె మాట్లాడుతున్నావు. ఏది ఆత్మ ఏది అనాత్మ అనే విచారణ చేసే పండితులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని శాశ్వతములైన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. అనగా శాశ్వతమైన నీ ఆత్మతత్వాన్ని మరిచిపోరాదు అని భావం. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతం పరం. నేను కాని నువ్వు కాని ఈ రాజులు కాని ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారము కాదు, మనమందరము భవిష్యత్తులో ఉండమని అనుకోవద్దు. జీవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నాడని అర్థం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవుని దేహమునకు బాల్యము యవ్వనము ముసలితనము ఎలా కలవో అలాగే ఆ జీవుడు మరొక దేహమును పొందినప్పుడు అవే అవస్థలు పొందుతాడు. కనుక ఈ విషయంలో ధైర్యవంతులు ఎరుకుతూ ఉంటారు. దేహమునకు అవస్థలు ఉంటాయి గాని దేహములలో ఉండు ఆత్మకు కాదని అర్థం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. అనగా శాశ్వతమైనది ఆత్మ, నీవు శాశ్వతుడవు అని అర్థం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లా చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరిస్తాడో అలాగే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. అనగా దేహములు మారవచ్చు గాని దేహములను ధరించు ఆత్మ మారదని అర్థం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను ఖడ్గములు ఛేదింపలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, వాయువు ఆర్పలేదు. అనగా ఆత్మకు నాశనం లేదని అర్థము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి జన్మించక తప్పదు. అనివార్యమైన ఈ విషయమును గూర్చి శోకించడం సరికాదు. జనన మరణములు సహజమని ఎరిగి ధైర్యముగా ఉండుము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖం దుఃఖం, లాభం నష్టం, గెలుపు ఓటముల గురించి ఆలోచించవద్దు. వాటన్నింటినీ సమానంగా స్వీకరించి కర్తవ్య నిర్వహణగా యుద్ధం చెయ్యు. నీ బాధ్యతలను నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.
అన్నింటినీ సమానంగా భావించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తింతుము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణే. కర్మ చేయుటకు నీకు అధికారం కలదు, కానీ ఫలం ఆశించడానికి కాదు. నీవు కర్మ ఫలితానికి కారణం కారాదు. అలా అని కర్మలు చేయుడు మానరాదు. నీవు చేసే కర్మల వలనే నీవు కర్మల యొక్క బంధం నుండి ముక్తుడవుతావని అర్థం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖముల పట్ల ఆశ లేనివాడు, అనురాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. అనగా స్థితప్రజ్ఞుడు అన్ని వేళలా స్థిరమైన మనస్సును కలిగి ఉంటాడు. ధ్యాయతో విషయాం పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను సదా మననము చేయువానికి ఆ విషయాలలో ఆసక్తి పెరుగును. ఆసక్తి వలన కోరిక జనించును. ఆ కోరిక నెరవేరడంలో ఆలస్యమైతే క్రోధం ఉత్పన్నమగును. ఈ క్రోధం వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనిషి బుద్ధి విచక్షణ కోల్పోయి చివరికి పిచ్చివాడగుచున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరింతును. కనుక ఉత్తముని లక్షణములు కలిగి ఉండుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా రూపొందించబడిన ఇతరుల ధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అటువంటి ధర్మము ఆచరించేటప్పుడు మరణము సంభవించును మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరింపతగనిది. మంచి చెడులను తెలియజేయువాడు నీలో అంతర్యామి అయి ఉన్నాడు. అతనిని అనుసరించమని అర్థము. ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడినో అట్లే కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అనగా కోరికలు మనిషి జ్ఞానమును కప్పివేసి యథార్థాన్ని కనిపించనియ్యవు. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా ప్రోతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. అనగా అన్ని రకాల వికారములను వదిలి నన్ను ఆశ్రయించుము. ఏ యథా మాం ప్రపద్యంతే తాస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. అలాగని నాకు ఒకని యందు అనురాగము, మరొకని యందు ద్వేషము లేవు.
నీవు భగవంతుని ఏ రీతిగా భావిస్తావో ఆ రీతిగానే చూసెదవు. అతను అందరినీ సమదృష్టితో చూస్తాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి కర్మలు కోరికలతో ముడిపడి లేవో, ఎవరి కర్మలు జ్ఞానమనే నిప్పుతో కాల్పబడినవో అటువంటి వారిని పండితులని విద్వాంసులు చెప్పెదరు. నిష్కామ కర్మ ఫలితమును ఆశించని కర్మ చెయ్యమని అర్థము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్ర దైవము, అగ్ని దైవము, యజ్ఞము చేయువాడు దైవము, యజ్ఞము చేయుగా వచ్చు ఫలము కూడా దైవమే. అనగా ఈ సృష్టి మొత్తం అనువనువున పరమాత్మే ఉన్నాడని అర్థము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి. గాఢమైన శ్రద్ధ గలవాడు మరియు ఇంద్రియాల నిగ్రహమును సాధన చేయువాడు మాత్రమే జ్ఞానమును పొందగలడు. అటువంటి జ్ఞానం వలన శాంతి చేకూరును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. కనుక మనోశాంతికి మోక్షానికి శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము అవసరము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలితాన్ని ఆశింపక భగవంతునికే అర్పించి కర్మలను ఆచరిస్తాడో అతడు తామరాకు మీద నీటి బిందువులు అంటని రీతిగా పాపములలో చిక్కుబడడు. చేసే ప్రతి కార్యం నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేయుము. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. నీవెవరు అనే జ్ఞానమే నిన్ను అజ్ఞానం నుండి బయటపడేస్తుందని అర్థము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు మొదలైన జంతువులు అన్నింటి పట్ల కూడా సమదృష్టి కలవాడే నిజమైన పండితుడు. అనగా అన్ని జీవుల పట్ల సమదృష్టి కలిగి ఉండుము. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అనబడును. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను వానిని అరిషడ్వర్గములు అందురు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షాపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకొని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడనబడును. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతా శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ, వైరాగ్య యోగముల సమాప్తము. ఉద్ధరేదాత్మనాత్మానం
ఆత్మానమవసాధయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరికి వారే ఆత్మను ఉద్ధరించుకోవాలే గాని ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉన్నది. అనగా నిన్ను నీవే వెలిగించుకునే జ్యోతివి కావాలని అర్థం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యథ చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ఎలా ప్రకాశించునో, మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాడి చిత్తము నిశ్చలముగా నుండును. అనగా ఆసనం పైన కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి ఆత్మశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించడం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతములయందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతములయందును చూచుచుండును. సకల భూతములు అనగా పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మరియు సూర్యచంద్రాదులు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నింటి యందు సమమైన దృష్టి కలిగి ఉండమని అర్థము. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎట్టి వానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. వైరాగ్య భావమును నిరంతరం అభ్యాసము చేత మనసును నెమ్మదిపరచవచ్చు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భగవంతుని గురించి యథార్థముగా తెలుసుకునేందుకు నిన్ను నీవు తెలుసుకో. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతేయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. ఎల్ల భూతములయందు సమదృష్టి కలిగిన నాడు ఈ మాయను నీవు జయించగలవు. మత్తః పరతరం నాన్యం అత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరి ఏదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మనులు గ్రొచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమై ఉన్నది. కోసలన్నీ దారమునందు గొచ్చబడి ఉన్నట్లు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నది. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఎల్ల భూతములయందు ఆయువు, తపస్సులయందు తపస్సు నేనుగా నెరుగు. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేనే, మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపస్సులలో తపస్సును నేనే. అనగా సమస్తము భగవంతుడే అని అర్థము. అంతకాలే చ మావేచ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఎవడు అంత్యకాలమును నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడు
వాడు నన్నే చెందుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క తదుపరి జన్మ ఆ వ్యక్తి మరణ సమయంలో అతని మనస్సు దేనిపై నిలిచి ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుందని అర్థం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమైన దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు. శుక్లకృష్ణే గతి ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్ల కృష్ణములనడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నది. అనగా ఈ లోకములో వెలుగు చీకటి అనే రెండు మార్గములు కలవు. వెలుగు మార్గము చేత మోక్షము, చీకటి మార్గము చేత పునర్జన్మము కలుగును. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానుముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనమును వలన, యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదమును పొందగలడు. ఈ ప్రకాశవంతమైన దైవ మార్గాన్ని అనుసరించే యోగులు జగత్తు నుండి తమ మనస్సును తీసివేసి భగవంతుని యందే నిమగ్నము చేస్తారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రళయ కాలమున సకల ప్రాణులను నాయందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. ఈ సకల ప్రాణులు నా వలననే పుట్టుచున్నవి, గిట్టుచున్నవి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండునో అట్టి వాని యోగక్షేమమును నేనే వహించుచున్నాను. ఎల్లవేళలా నాయందే తమ మనస్సును లగ్నము చేసి నన్ను ధ్యానించు వారికి లేనివి సమకూరుస్తున్నాను, వారి బాగోగులు చూస్తున్నాను. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత యేషాం లోకయమః ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందరి సమస్త భూతములు జన్మించరు. సప్త ఋషులు, వారి పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించినారు. వారి నుండే ఈ లోకములో సమస్త ప్రజలు జన్మించారు. మచ్చిత్తామద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము కలవారై నాయందే తమ ప్రాణములించి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. నా భక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉండి ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమును అనుభవించుచున్నారు.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడను. కావున నీలో అంతర్యాముగా ఉన్న పరమేశ్వరుడిని గుర్తెరుగుము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవాః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడియు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. నీలో ఆలోచనగా ఉంటూ నీకు మంచి చెడులను చెప్పేది భగవంతుడనే విషయం గుర్తించు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. సకల ప్రాణుల యందు భగవంతుడే చైతన్య స్థితిలో ఉన్నాడని దీని అర్థం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగశ్చత్వం మమ తేజోంస సంభవం. లోకమనందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంప్రాప్తమగును. నీవు ఏదైనా అందమైన దాన్ని కాని, అద్భుతమైన దాన్ని కాని, లేదా శక్తివంతమైన దాన్ని కాని చూస్తే అది కేవలం నా శోభ యొక్క తలుకుగా తెలుసుకొను. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు, అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రద్ధాభక్తులతో నాయందు మనస్సు నిలిపిన వారు నాకు మిక్కిలి ప్రీతికరమైన వారు. శ్రేయా హి జ్ఞానమభ్యాసా జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వలన సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుతున్నది. అన్నింటికన్నా ఉత్తమమైన కర్మఫల త్యాగము చెయ్యము, అదే నీకు మోక్షమును ఇచ్చును. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. భక్తులు భగవంతుని దివ్య ప్రేమలో సంపన్నులు, వారికి అదే అత్యంత ఐశ్వర్యవంతమైన సంపద. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును, మానావమానముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతా శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ధ్యాన, జ్ఞాన విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, విభూతి, భక్తి యోగములు సమాప్తము.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. మనోబుద్ధులతో కూడిన ఈ శరీరమే క్షేత్రము. శరీర మనోబుద్ధుల కంటే వేరుగా ఉండేది క్షేత్రజ్ఞుడు. అధ్యాత్మా జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదథోన్యత. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడి. నేను అన్న భావన ఉన్నప్పుడు భగవంతుడు అక్కడ ఉండడు. భగవంతుడు ఉన్నప్పుడు నేను లేను. దివ్య ప్రేమ మార్గము చాలా ఇరుకైనది. దానిలో నేను మరియు భగవంతుడు ఇద్దరూ పట్టరు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతిని మాయని అందురు. అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించును. క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ తన దివ్య స్వరూపమును మరిచి క్షేత్రముతో అనగా శరీరము, మనస్సు, బుద్ధులతో అనుసంధానం అవుచున్నది. సుఖదుఖముల మాయలో పడుచున్నది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సం వినశ్యత్సం యః పశ్యతి సపశ్యతి. శరీరము నశించును, తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుడు చూచునో వాడే ఎరిగినవాడు. భగవంతుడు ఒక్కడే. ఆయన అన్ని జీవుల హృదయములలో ఉంటాడు. సమస్త జీవులలో ఉన్న పరమాత్మను చూడటమే యథార్థంగా చూడటం. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నః కరోతి న లిప్యతే. గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడైనను కర్మలను ఆచరించువాడు కాడు. భౌతిక శరీరంలో ఉన్నను పరమాత్మ కర్మ సిద్ధాంతమునకు అతీతుడు మరియు జనన మరణ చక్రమునకు లోబడి ఉండడు. కానీ జీవాత్మకు ఇవన్నీ అనుభవంలోనికి వచ్చును. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రక్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధంగా ప్రకాశింపజేయుచున్నాడు, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. అనగా ఒక్క ఆత్మయే అన్ని దేహములను తన చైతన్యముచే ప్రకాశింపజేయుచున్నది. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. ఈ బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్నవారు అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితాః. ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును. అనగా ప్రకృతి శరీరమును ఇచ్చును, నేను అందులో ఆత్మ ప్రవేశపెట్టెదను. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖసంజ్ఞేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘా. సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది కావుటచే ఇది ప్రకాశమైనది,
మరియు చాలా క్షేమదాయకమైనది. జ్ఞానం పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించి వేస్తుంది. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వలన మోహము, తమోగుణం వలన అజాగ్రత్త, అవివేకము, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణము కోరికల యందు అభిమానము, అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. అజ్ఞానము వలన పుట్టినది తమోగుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధుని చేయును. మానాపమానయోస్తుల్య స్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానములయందును శత్రుమిత్రులయందును సమమైన మనస్సు కలిగిన వారిని త్రిగుణాతీతుడందురు. అనగా గౌరవమును అవమానమును ఒక్కరీతిగానే తీసుకునేవారు, శత్రువుని మిత్రుడిని ఒకేలా చూసేవారు, అన్ని యత్నములను విడిచిపెట్టిన వారు, వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడుదురు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దేహములందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పదార్థములను జీర్ణం చేయుచున్నాను. జీవుల జీర్ణాశయములలో ఆహారమును జీర్ణింపచేయు శక్తిని నేనే. తేజ క్షమా ధృతి శౌచ మద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత. సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. దైవాంశ సంభూతులనగా దేవుని అంశగా పుట్టిన మహాత్ములు అని అర్థము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభం తదాదేతత్రయం త్యజేత్. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున వారిని వదిలివేయవద్దు. ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి. అవి కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతా శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ, దైవాసుర సంపద్విభాగ యోగములు సర్వము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.